జూబ్లీస్ బై ఎన్నికలు అయితే వచ్చిన బై ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్ గా జనసేన పార్టీ కూడా సపోర్ట్ అయితే మద్దతు అనేది ప్రకటించింది. అసలు మద్దతు ప్రకటించినాక ఎట్లుండబోతుంది, బీజేపీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా మనం శంకర్ గౌడ్ గారితో మాట్లాడదాం. నమస్తే అన్న, ఎట్లుండబోతుంది అన్న? ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేశారు, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం తోటే అన్ని పార్టీలు అలర్ట్ అయిపోయినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ అట్లుంటది. ఎక్కడ చూసుకున్నా గానీ ఆయనతో మమేకం అవుతారు యువత కూడా. యువత ఒక్క సైడ్ చూస్తుంది. ఎందుకంటే ఈ రోజు మారో తోడో అంటారు జూబిల్స్ లా. మారో తోడో కాదు, అభివృద్ధిలో ముందుండాలి, సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తే నిలబడాలి. అంతేగాని మనము వేరే రకంగా సమాజాన్ని భయపెట్టిస్తాం, బెదిరిస్తాం అంటే ఈ రోజు వినే పరిస్థితిలో లేరు. అన్ని కట్టలు తెంపుకొని ప్రజలు ముందుకొచ్చి ఓటేస్తారు. భారతీయ జనతా పార్టీకి పరిపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాము జనసేన పార్టీ ద్వారా. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్నేదైతే పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా మేము భారతీయ జనతా పార్టీకి లంకల దీపక్ రెడ్డి గారికి అంటే ఇన్ని రోజులు కూడా ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు? అంటే మాకు అక్కడ ఏదైతే తుఫాన్ ఉందో గత 15 రోజుల నుంచి మనకు తెలిసిన విషయమే, దాంట్లో భాగంగా కొంచెం లేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు చూసుకున్నట్టు మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ నుంచి కూడా పోటీ చేశారు, గెలిచారు కూడా. అయితే అక్కడేమో ఆంధ్రాలో చూసుకున్నట్టయితే 3 కూడా ఎన్డీఏ ఉండే ఫామ్ ఉంది. అయితే ఇక్కడ కూడా టీడీపీ ఏమైనా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మాగంటి సునీత గారికి సపోర్ట్ చేసే? అది మాకు ఐడియా లేదు. ఎందుకంటే టీడీపీ వన్ ఆఫ్ ద పార్ట్ ఎన్డీఏలో. అది ఏమున్నా కానీ జాతీయ నాయకులు మాట్లాడారు. అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా అక్కడ 45,000 మెజారిటీ వస్తుంది మాకు అని చెప్పి కూడా చూసుకున్నట్టు అజారుద్దీన్ గారికి కూడా రీసెంట్ కూడా మంత్రి పదవి కూడా ఇచ్చారనమాట మైనారిటీ ఓట్ల కోసం. బీజేపీ కూడా ఇప్పుడు జనసేన సపోర్ట్ కూడా తీసుకుంది. ఎట్లుండబోతుంది ఈ రెండు పార్టీల మధ్య? అంటే విషయం ఎట్లుందంటే ఇప్పుడు మీకు చెప్తా, నేను గెలుపు గురించి రకరకాల ప్రయత్నాలు ఏ పార్టీ అయినా చేస్తుంది. అందులో భాగంగా ఎంఐఎం గతంలో బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏలో భాగస్థులం. ఎక్కడ కూడా మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏకి మద్దతు తెలపడం జరుగుతుంది. పొత్తు ధర్మం అనేది మనం ఎక్కడ కూడా ధర్మాన్ని ఆచరించకుండా మనం పక్కకు పోవడం అనేది ఉండదు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి మేము బలంగా నిలబడతాం. అక్కడ చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు టీడీపీ అనేది అది వాళ్ళు ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు చూసుకుంటారు, మేమైతే భారతీయ జనతా పార్టీ. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎట్లుండబోతుంది? బీజేపీ ఏమన్నా గెలిచే అవకాశం ఉంటది అనుకోవచ్చు, గెలుస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ గెలవాలనే మేము సపోర్ట్ చేస్తున్నాం. మేము చూద్దాం ఆ తర్వాత పరిస్థితి ఏందనేది చూద్దాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.